దేవుడు ఒకరిని ఎలివేట్ చేస్తూ ఉన్నాడంట, ఒకరిని రైజ్ చేస్తూ ఉన్నాడంట. అది ఎవరు అని అంటే హీస్ ఎ ప్రేయింగ్ మ్యాన్. దేవుడు కంపల్సరీగా ఒక ప్రేయింగ్ మ్యాన్ని రైజ్ చేస్తాడు. వెన్ యూ ప్రే యూ గెట్ రైజ్. నువ్వు ప్రే చేసినప్పుడు నువ్వు ఎలివేట్ అవుతావు. నీ ఫైనాన్సెస్లో ఎలివేట్ అవుతావు, నీ యొక్క మ్యారేజ్ లైఫ్లో ఎలివేట్ అవుతావు, నీ యొక్క లైఫ్లో ఎలివేట్ అవుతావు, ప్రతి విషయంలో కూడా నువ్వు ఎలివేట్ అవుతావు ఇఫ్ యు ఆర్ అ ప్రేయింగ్ మ్యాన్. ఒకడు బురద త్రొక్కినట్లు, ఒకడు బురద తొక్కినట్లు, కుమ్మరి మన్ను తొక్కునట్లు, కుమ్మరి మన్ను తొక్కినట్టు అతడు సైన్యాధిపతులను నలగదొక్కును. ఇప్పుడు నీ జీవితం ఏదైతే కష్టమో నిన్ను తొక్కుతుంది, నీ ఫైనాన్సెస్ తొక్కుతుంది, నీ కుటుంబ సభ్యులు తొక్కుతారు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏ మరణకరమైన నిన్ను తొక్కుతున్నా సరే, ఇఫ్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ నువ్వే వాటిని తొక్కుతావు. అపవాదిని నువ్వే తొక్కుతావు, వాని తంత్రములను నువ్వే తొక్కుతావు, వాని అధిపతులను కూడా నువ్వే తొక్కుతావు. ఒక ప్రార్థన పరు అంటే దేవుడు ఎట్లా ఒక ప్రార్థన పరుని కంపల్సరీ లేపుతాడు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మ్యాన్, గాడ్ విల్ రైజ్ యు.